నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో వారంలో ఫస్ట్ డే. సో నిఫ్టీ 50 సూచీలో 30% పైగా వెయిటేజ్ ఉన్న రిలయన్స్, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ ఫలితాలను వెలువరించాయి గత వారం. అయితే ఈ వారం వెలువడే ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, బజాజ్ ఫైనాన్స్ వంటి దిగ్గజాల గణాంకాలు మార్కెట్ను దిశానిర్దేశం చేయబోతున్నాయి. సో ఈ వారం మార్కెట్ ఎలా ఉండబోతోంది, అలాగే ఈ వారం ఐపీఓలు ఎట్లా ఉన్నాయి, గత 6 నెలల్లో ఐపీఓలు ఎట్లా ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడుకుందాం ఈరోజు ఈ బిజినెస్ ప్రైమ్ టైం కార్యక్రమంలో. సో మరి మీకు తెలుసు కదా, బిజినెస్ ప్రైమ్ టైంలో మన స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు మదుపర్లు, కాలర్లు, ఇన్వెస్టర్లు మీరు ఫోన్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే స్పెషల్ గెస్ట్తో మీరు మాట్లాడి ఆయన సలహాలు, సూచనలు తీసుకోవడానికి ప్రైమ్ 9 కల్పిస్తున్న ప్రత్యేక వేదిక ఇది. సో నిర్ణయం మాత్రం మీదే. సో అయితే ఆ ప్రత్యేక గెస్ట్ నెంబర్ కూడా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతూ ఉంటుంది. ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ ప్రత్యేక గెస్ట్తో మీరు కాంటాక్ట్ చేసుకుని కూడా మీరు ఏంటంటే ఇంకా మరిన్ని సలహాలు, సూచనలు పొందవచ్చు. సో కార్యక్రమంలోకి ఎంటర్ అయిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనతో పాటు పాల్గొంటున్నారు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీ మేకా వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్. సార్ కార్యక్రమంలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఒక కాలం తీసుకుందాం సార్. గుడ్ మార్నింగ్ రంగారావు గారు, ఘంటసాల నుండి. నమస్తే అండి సార్. వెంకట గారితో మాట్లాడండి. నమస్తే వెంకట గారు. పేదలు ఉన్నాయండి. అది మరి అమ్మేసి సిల్వర్ ఈటీఎఫ్ కొనొచ్చా చెప్పండి. ఏం షేర్లు ఉన్నాయండి? అమర్ రాజా బ్యాటరీ 1330 ఉన్నాయండి. అది లాస్ట్ టైం అమ్మేసి సిల్వర్ ఈటీఎఫ్ కొనొచ్చా? అమర్ రాజా అంటే ఇప్పుడు మంచి కన్సాలిడేషన్ లో ఉందండి. బ్రేక్అవుట్ జరిగిందంటే మళ్ళీ బాగా పైకి వెళ్ళడానికి స్కోప్ కనిపిస్తుంది. సో మీరు ఒకవేళ సిల్వర్ ఈటీఎఫ్లోకి వెళ్దామని అనుకుంటే అది మంచి ఆలోచనే. సిల్వర్ ఈటీఎఫ్ భవిష్యత్తులో పెరగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రైజెస్ నుంచి కూడా సిల్వర్ అనేది డబల్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సో అది మంచి ఆలోచనే. కాకపోతే మీరు అమర్ రాజా నుంచి బయటకు వద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతం కన్సాలిడేషన్లో ఉంది. మళ్ళీ ఇది కూడా బ్రేక్అవుట్ అయితే అమర్ రాజా కూడా మనకు మంచి ప్రాఫిట్లో ఇస్తుందండి. సో ఒకసారి ఆలోచించుకోండి సిల్వర్ ఈటీఎఫ్లోకి వెళ్లే ముందు. అయితే సిల్వర్ ఈటీఎఫ్లోకి వెళ్ళొద్దని నేను అనట్లేదు, ఎందుకంటే సిల్వర్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా మంచి ఆలోచన. అది సార్, అది సూచన అండి. సార్ మరో కాల లైన్లో ఉన్నాను. నరేష్ గారు హైదరాబాద్ నుండి. గుడ్ మార్నింగ్ నరేష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్తో వెంకట గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నా దగ్గర ఎన్హెచ్పిసి 100 రూపీస్లో ఉన్నాయి సార్. ఐఆర్ఎఫ్సి వచ్చేసి 165 రూపీస్లో ఉన్నాయి సార్. ఈ రెండు స్ట్రక్ అయిపోయాను సార్. ఏం చేయమంటారని చెప్పి. రెండు లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారండి? అవును సార్. ఎన్హెచ్పిసి కొంచెం కన్సాలిడేషన్లోనే ఉందండి. మనకి 91, 92 జోన్ బ్రేక్ అయితే మాత్రం పైకి వెళ్ళిపోతుంది ఎన్హెచ్పిసి. సో పైకి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. హోల్డ్ చేయండి. 92 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. మీరు 100లో తీసుకున్నా అన్నారు. 92 దాటిన తర్వాత మళ్ళీ అడిషనల్గా యూనిట్స్ యాడ్ చేయండి. మళ్ళీ తిరిగి పెరుగుతుందండి. మంచి ప్రాఫిట్లో వేస్తుంది. కాకపోతే ఇమీడియట్గా రాదు, కొంచెం టైం అయితే పడుతుంది. అలాగే ఐఆర్ఎఫ్సి కూడా మనకి కొంచెం కన్సాలిడేషన్లో ఉందండి. సో ఐఆర్ఎఫ్సి కూడా మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఐఆర్ఎఫ్సిలో కూడా మనకి 140 జోన్ దాటిన తర్వాత 140 నుంచి 143 దగ్గర మేజర్గా రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఆ జోన్ బ్రేక్ అయింది అంటే మాత్రం తిరిగి పైకి వెళ్ళిపోతుందండి ఐఆర్ఎఫ్సి. రెండు కూడా కొద్దిగా టైం తీసుకుంటాయండి పైకి వెళ్ళడానికి. బట్ మీరు హోల్డ్ చేయగలిగితే మంచి లాభాలు అయితే ఇస్తాయండి. రైట్ నరేష్ గారు, అదేంటి సూచన. సో మరో కలర్ లైన్లో ఉన్నారండి వెంకటేష్ గారు అండి, నారాయణపేట నుంచి. నమస్తే అండి వెంకటేష్ గారు. నమస్కారం సార్. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. సార్ నమస్కారం. 2 స్టాక్. నమస్తే అండి. ఒకటి నివబూప సార్, నివబూప 90 రూపాయలు తీసుకున్నాం సార్. ఇంకోటి టెక్స్మోరైల్. ఓకే, నివాబూప ఎంతలో తీసుకున్నారండి? 90 తీసుకున్నాం సార్. 90 రూపాయలు. 90లో తీసుకున్నారు. టెక్స్ రైల్ అండి? టెక్స్మోరైల్ 190. 190లో తీసుకున్నారా? ఓకే సార్. సో ఎప్పుడండి మీరు జనవరి ఆ టైంలో తీసుకున్నారా? జనవరి ఫిబ్రవరిలో? అవును సార్. నివాబూప మనకి కొంచెం డౌన్ ట్రెండ్ చూపిస్తుందండి కొద్దిగానే. బట్ మనం భయపడాల్సిన అంశం అయితే ఏమీ లేదు. మళ్ళీ 93 రూపాయలు అట్లా దాటిన తర్వాత నివాబూప తిరిగి మళ్ళీ పైకి పెరిగిపోతుందండి. ఒక చిన్న ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది నివాబూపలో. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ప్రస్తుతం అయితే ఇబ్బంది ఏం లేదు. అలాగే టెక్స్రైల్ వచ్చేసి కొంచెం కన్సాలిడేషన్ జోన్లో ఉందండి. టెక్స్రైల్ కూడా పెరుగుతుందండి. ఒక 3 to 6 months హోల్డ్ చేయండి సార్. ఈ 2 స్టాక్లు 3 to 6 months హోల్డ్ చేస్తే మీరు మంచి లాభాల్లోనే క్లోజ్ చేయడానికి అవకాశం ఉంది. సో సార్, సో అదండి సూచన. సో మరో కాల లైన్లో ఉన్నారండి గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి వెంకట గారితో. సార్ మాట్లాడండి.
సార్ కాలర్ కాల్ డ్రాప్ అయినట్టుందండి, మళ్ళీ వస్తారు గుంటూరు నుంచి కాలరు శ్రీకాంత్ గారు. సో సార్, ఓకే. సో సార్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్లో మనం అనుకుంటూనే ఉన్నాం కదా సార్, జనకంటే మీరు సెక్టార్ కూడా చెప్తూ ఉంటారు. సెక్టార్ కూడా చెప్పడం వల్ల ఏంటంటే మీకు మాకు కూడా మంచిది ఉంటుంది. సో రమేష్ గారు మిర్యాల కూడా ఉండండి. గుడ్ మార్నింగ్ రమేష్ గారు. హలో, గుడ్ మార్నింగ్ అండి, వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. ఐడిఎఫ్సి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంకు బోనస్ ఇష్యూ చేస్తారు కదా, బోనస్ కంటే ముందు కొనొచ్చా, బోనస్ తర్వాత కొనొచ్చా చెప్పండి. ఎలా అయినా పర్వాలేదండి. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది చాలా పెద్ద బ్యాంకు, మంచి బ్యాంకు, మీకు తెలిసిందే. సో బోనస్ ఇవ్వక ముందు కొన్నా, బోనస్ ఇచ్చిన తర్వాత కొన్నా ప్రైస్ అనేది మాత్రం ట్రెండీగా పెరుగుతూనే ఉంటుంది. సో ఆ ఇబ్బంది అయితే ఏమీ లేదు మనకి. అయితే బోనస్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే స్టాక్ ప్రైస్ అనేది బోనస్ ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ అవుతుందండి. స్టాక్ ప్రైస్ అనేది బోనస్ ఇచ్చిన తర్వాత అడ్జస్ట్ అవుతుంది. అడ్జస్ట్ అయిన తర్వాత ప్రైస్ అనేది మీకు కొంచెం కిందకు వచ్చినట్లు కనిపిస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే మీకు తక్కువ అమౌంట్ ఉన్నా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1983 రూపాయలు ట్రేడ్ అవుతుంది. రేపొద్దున బోనస్ ఇచ్చిన తర్వాత ఇది 1000 రూపాయలకి వచ్చింది అనుకుందాం, ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నానండి. సో బోనస్ ఇచ్చిన తర్వాత కొంచెం కిందకు వస్తుంది కదా, సో దాని వాల్యూ అనేది తగ్గుతుంది. కాబట్టి వాల్యూ తగ్గటం కాదు, షేర్లు ఎక్కువ అవటం వలన ఏం చేస్తారంటే ప్రైస్ని అడ్జస్ట్ చేస్తారు. సో కొత్తగా చూసిన వాళ్ళకి ఏంటంటే వాల్యూ తక్కువలో ఉన్నట్లు అని అనిపిస్తుంది, అంటే ప్రైస్ తక్కువలో ఉన్నట్లు అని అనిపిస్తుంది, వాల్యూ కాదు, ప్రైస్ తక్కువలో ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి మనకున్న అమౌంట్లో ఎక్కువ షేర్లు వస్తాయని అనిపిస్తుంది. కాదు పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే మాత్రం మీరు బోనస్ ఇవ్వకముందు కొన్నా, బోనస్ ఇచ్చిన తర్వాత కొన్నా మీకు సేమ్ పర్సంటేజ్ ఆఫ్ అమౌంటే మీకు వస్తుందండి. సో ఎలా అయినా మీరు చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. రైట్ రమేష్ గారు, అదేంటి విషయం. బోనస్ వచ్చినా ఓపెన్ ఏంటంటే ఎప్పుడైనా అదే వస్తుందని చెప్తున్నారు వెంకట్ గారు. సో సార్ మరో కార్ లైన్లో ఉండే శ్రీకాంత్ గారు గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి. సార్ ఎన్బిసిసి 118లో 1000 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే. కేఈసి ఇంటర్నేషనల్ 900లో 150 షేర్స్ ఉన్నాయి సార్. ఇవి హోల్డ్ చేయాలా, సెల్ చేయాలా అనేది తెలుసుకున్నాను. కేఈసి ఎంతలో ఉన్నాయండి? 930? 900లో 150 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే ఓకే. కేఈసి మనకి ఈ వీక్ రిజల్ట్స్ ఉన్నాయండి. కేఈసిలో ఫ్రైడే రిజల్ట్స్ వస్తాయి. సో కొద్దిగా రిజల్ట్స్ వరకు మనం వెయిట్ చేద్దామండి. ప్రస్తుతం 874లో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా రిజల్ట్స్ వరకు వెయిట్ చేద్దాం. కొంచెం కన్సాలిడేషన్లోనే ఉంది. అయితే లాస్ట్ 2 క్వార్టర్ రిజల్ట్స్ అనుకున్నంతగా రాలేదండి, పర్ఫార్మెన్స్ రాలేదు. ఈ క్వార్టర్ రిజల్ట్స్ కొంచెం బెటర్గా ఉండడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకసారి మొమెంటం చూసి, సో డౌన్ సైడ్ ఎక్కడన్నా మనం దీన్ని ఎగ్జిట్ అయిపోవాలా లేకపోతే యావరేజ్ ఏమైనా చేయాలా అనేది రిజల్ట్స్ అయిన తర్వాత చూద్దామండి. అలాగే ఎన్బిసిసి అయితే హోల్డ్ చేసుకోండి, ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు తీసుకున్న ప్రైస్ కన్నా కూడా ప్రస్తుతం 112.91లో ఉంది. అయితే కొంచెం ఇది కూడా బేరిష్లోనే కనిపిస్తుంది, కానీ భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉన్న స్టాక్ హోల్డ్ చేయండి సార్ ఎన్బిసిసి. రైట్ సార్. సో సార్ అదేంటంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ నెస్లే, బజాజ్ ఇలాంటివి కూడా మార్కెట్ని దిశానిర్దేశం చేయబోతున్నాయని అంటున్నారు. ఈ వారంలో మార్కెట్ ఎలా ఉండబోతుంది వెంకట్ గారు? ఈ వారం కొంచెం ఒడిదుడుకులుగానే ఉంటుందండి మార్కెట్ అనేది. సార్ దీనిగా ఏంటంటే కంపెనీ రిజల్ట్స్ అండి, మీరు గమనించే ఉంటారు లాస్ట్ వీక్ కూడా మనకి కంపెనీ రిజల్ట్స్ వల్ల, అంటే పెద్ద పెద్ద కంపెనీ రిజల్ట్స్ మార్కెట్ని మనకి ఒక డైరెక్షన్ తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాయి. కొన్ని కంపెనీస్ ఏమో పాజిటివ్గా వస్తున్నాయి, కొన్ని కంపెనీస్ నెగిటివ్గా వస్తున్నాయి. సో మార్కెట్ కొంచెం ముందుకి వెనక్కి అట్లా మూవ్మెంట్ అవుతా ఉంది. సో ఈ వారం కూడా మనకి దాదాపుగా అలాగే జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ నెలలో దాదాపు ఇప్పటి వరకు కూడా మోర్ దాన్ 5,500 crores ఎఫ్ఐఐస్ తీసేసుకున్నారండి, అంటే వాళ్ళు సెల్ చేశారు. అవును సార్, అవును. సో ఇవి రిజల్ట్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏ కంపెనీస్ రిజల్ట్స్ బెటర్గా ఉన్నాయి, ఏ కంపెనీస్ పర్ఫామ్ చేయడానికి బాగుంటాయి అనేది చూసుకుని మళ్ళీ వాటిల్లో మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారండి. తప్పకుండా సార్. ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం సార్. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, రవీంద్ర చౌదరి గారు, అనంతపూర్ నుండి అండి. గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్ అండి. సార్ మాకు ఈ షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేటప్పుడు ట్యాక్స్లు ఎంత కట్ అవుతుంది, ఇన్ని షేర్లు కొంటే ఏ రకంగా ట్యాక్స్లు కట్ అవుతుంది అనేది కావాలి సార్. ఎంతో ఈ డిమాట్ కి ఎంత అకౌంట్ కట్ అవుతుంది, ఏమి ట్యాక్స్లు, ఇవన్నీ మాకు పూర్తి వివరాలు తెలియదు సార్. అది సో ట్యాక్స్కు సంబంధించి అయితే నేను క్వాలిఫైడ్ పర్సన్ కాదండి. నేను ఏది చెప్పినా కూడా అది మళ్ళీ కేవలం నా అనుభవంతో చెప్పిందే అవుతుంది. మీరు వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని అంటే మీ ఆడిటర్ని సంప్రదించండి, వారైతే చాలా క్లియర్గా చెప్తారు. అయితే లాంగ్ టర్మ్ కోసం మీరు
స్టాక్స్ తీసుకుని లాంగ్ టర్మ్ అంటే 1 సంవత్సరం కన్నా ఎక్కువ స్టాక్స్ను హోల్డ్ చేసుకుని తర్వాత అమ్మితే మాత్రం 12.5% ట్యాక్స్ అయితే పే చేయాలండి. లాంగ్ టర్మ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ అంటారు. అలాగే షార్ట్ టర్మ్లో అంటే మీరు స్టాక్స్ కొన్నారు, వారం 10 రోజుల తర్వాత అమ్మేశారు, లేకపోతే 3 నెలల తర్వాత అమ్మేశారు, అలాంటి వాటి మీద వచ్చే లాభం మీద మీరు 20% ట్యాక్సెస్ అయితే పే చేయాలండి. అలాగే డీమ్యాట్కి సంబంధించిన ఛార్జెస్ అడుగుతున్నారు, అవన్నీ కూడా బ్రోకరేజ్ సంస్థలు చెప్తాయండి. బ్రోకరేజ్ సంస్థలు డీమ్యాట్కి ఎంత ఛార్జెస్ చేస్తారు, ఏఎంసీలు ఎంత ఛార్జ్ చేస్తారు, ఇలాంటివన్నీ కూడా బ్రోకరేజ్ సంస్థలు చెబుతాయండి. సో ఏదైనా సరే మీరు బ్రోకరేజ్ సంస్థని అట్లాగే క్వాలిఫైడ్ చార్టెడ్ అకౌంటెంట్ని కనుక మీరు కన్సల్ట్ చేస్తే వాళ్ళు చాలా క్లియర్గా ఈ ట్యాక్స్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారండి. తప్పనిసరిగా రవీంద్ర చౌదరి గారు, అలాగంటే సార్ చాలా మంచి సలహా చెప్పారు. రేపు పొద్దున మీరు ట్యాక్స్కి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ వేసినప్పుడు కూడా మీ ట్యాక్స్ ఆయన ఇంకా సీఏకి తెలిసి ఉంటే తప్పనిసరిగా అది కూడా మీకు ఉపయోగం అవుతుంది. కాబట్టి సార్ చెప్పిన విధంగా మీరు చేయండి సార్. సో సార్ మరో కాల లైన్లో ఉన్నారండి, మురళి గారు అండి, బెంగళూరు నుండి అండి. గుడ్ మార్నింగ్ మురళి గారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర పటేల్ ఇంజనీరింగ్ అండి 1500 స్టాక్స్ ఉన్నాయి అట్ ద ప్రైస్ ఆఫ్ 67 అండి. ఓకే సార్ ఏం సార్ ఇది పెరుగుతుందా? పటేల్ ఇంజనీరింగ్ కొంచెం ఇంకా కిందకే రావడానికి స్కోప్ కనిపిస్తుందండి. మీరు 2024 జూన్ జూలై ఆ టైంలో ఏమైనా తీసుకున్నారా? అవును సార్. సో కుదిరితే దాన్ని ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. మధ్యలో ఏదన్నా స్పైక్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి. పటేల్ ఇంజనీరింగ్ ఇంకా బేరిష్ మూమెంటమే కనిపిస్తుంది. పైకి వచ్చినా కూడా పెద్దగా పైకి వచ్చే సూచనలు అయితే కనిపించట్లేదు. మ్యాక్సిమం 45 వరకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎస్ సార్, అదండి సురేష్ గారు సూచన అండి. సో సార్ ఏంటంటే మరి ఇప్పుడు నెక్స్ట్ సార్ ఏంటంటే మీరు చెప్పినట్టంటే ఎఫ్ఐఎస్ అంటే వాళ్ళు ఏంటంటే సోల్డ్ అవుట్ చేశారు అరౌండ్ సార్. సో సార్ ఆ కాలర్ తీసుకున్న సార్ ఆ విషయం మీద మనం మాట్లాడే ముందు సురేష్ గారు ఏలూరు నుండి. గుడ్ మార్నింగ్ సురేష్ గారు. శ్రీధర్ అండి. గుడ్ మార్నింగ్ సార్. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్. శ్రీధర్ గారు గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి. సార్ మనకి రిలయన్స్ ఇండస్ట్రీస్ దాని రిజల్ట్ బాగా వచ్చినా అది ఎందుకు తగ్గుతుంది సార్? తర్వాత నాది యాక్సిస్ బ్యాంక్ ఇంకేమన్నా ఎప్పుడు యాడ్ చేయాలంటారు? ఇంకా యాక్సిస్ బ్యాంక్ ఎప్పుడు యాడ్ చేయాలి? రిలయన్స్ ఇండస్ట్రీస్ రిజల్ట్స్ బాగున్నా కిందకి వచ్చేస్తున్నారంటారా? అవును సార్. రిలయన్స్ ఇండస్ట్రీస్ మళ్ళీ పెరుగుతుందండి, ఇబ్బంది ఏమీ లేదు. దాదాపుగా అంటే మ్యాక్సిమం దాని ఫాల్ అనేది అయిపోవచ్చింది. 1400 వరకు వస్తుందండి. 1400 దగ్గర మేజర్గా సపోర్ట్ కనిపిస్తుంది. సో 1400 దగ్గర నుంచి మళ్ళీ తిరిగి పెరుగుతుందండి, ఇబ్బంది ఏం లేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్కి వచ్చిన ఇబ్బంది అయితే ఏం లేదండి. యాక్సిస్ బ్యాంక్ వచ్చేసి ఎక్కడ యాడ్ చేసుకోవాలంటున్నారు కదండి. సో ఇప్పుడున్న ప్రైజ్లో యాడ్ చేసుకోవచ్చు అండి, మంచి ప్రైజ్లోనే ఉంది. 1000 అనేది అంటే 1000 నుంచి 1050 అనేది మంచి సపోర్ట్ జోన్ అండి. యాక్సిస్ బ్యాంక్కి ప్రస్తుతం 1083లో ట్రేడ్ అవుతోంది. సో మీరు 1000 నుంచి 1050 మధ్యలోకి యాక్సిస్ బ్యాంక్ ఎప్పుడు వచ్చినా కూడా యాడ్ చేసుకోండి, అది మంచి సపోర్ట్ ఏరియా అండి. రైట్ సార్. సో సార్ అదండి సూచన. సో మరో కాలర్ లైన్లో ప్రేమ్ కుమార్ గారు బళ్ళారి నుండి. గుడ్ మార్నింగ్ ప్రేమ్ కుమార్ గారు. నమస్తే సార్. ఎస్ సార్, మాట్లాడండి సార్ వెంకట గారితో. అపోలో మైక్రో సిస్టమ్ 178లో తీసుకున్నాను ఈరోజు. షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి సార్. అపోలో మైక్రో సిస్టమ్స్ ఈరోజే తీసుకున్నారా? 178లో తీసుకున్నాను. సో షార్ట్ టర్మ్ 195 అండి. ఓకే, అట్లా ఉంచుకోవచ్చా సార్? లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఉంచుకునే స్టాకేనండి అపోలో మైక్రో సిస్టమ్స్. మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. మీరు షార్ట్ టర్మ్ టార్గెట్ అడిగారు కాబట్టి నేను 195 అన్నాను, కానీ ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. మీరు ఒకవేళ ఉంచుకోగలిగితే లాంగ్ టర్మే హోల్డ్ చేయండి. రైట్ సార్. సార్ అదండి సూచన. సార్ మరో కాలర్ లైన్లో నాగార్జున గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్ మూర్తి గారు. సార్ వెంకట గారితో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ గెయిల్ ఒకటి ప్లస్ కుపిడ్ బయింగ్ ప్రైస్ సార్ ఎక్కడ బై చేయాలి? మూడోది ఇంకోటి వచ్చేసి దగ్గర బీసీఎల్ ఇండస్ట్రీస్ 53 రూపీస్లో ఉన్నాయి సార్, ఇక్కడ ఏదైనా ఆవరేజ్ చేసుకోవచ్చా? థర్డ్ స్టాక్ ఏంటండి? బీసీఎల్ ఇండస్ట్రీస్. బీసీఎల్ ఇండస్ట్రీస్ బీసీఎల్ సార్, బీ ఫర్ బాంబే. ఓకే అండి. ఓకే. సో గెయిల్ అనేది కొంచెం కన్సల్టేషన్లోనే ఉందండి, ఇప్పుడే తీసుకోవద్దండి, కొంచెం వెయిట్ చేద్దాం. ఏదైనా 195 జోన్ దాటిన తర్వాత గెయిల్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దు. క్యూపిడ్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటున్నారు, కొద్దిగా పెరిగింది కదా, కొంచెం కిందకు వచ్చిన తర్వాత తీసుకోండి. అరౌండ్ 140 జోన్కి వచ్చినప్పుడు తీసుకోండి. క్యూపిడ్ 140 జోన్కి వస్తుందండి. ఈ రోజు కూడా కొంచెం డౌనే చూపిస్తుంది, అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా ఓపెన్ దగ్గర నుంచి కిందకే వస్తుంది. 150 రూపాయలు ఓపెన్ అయింది కానీ కిందకే వస్తుంది. సో 140 జోన్కి వచ్చినప్పుడు క్యూపిడ్లో ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. అలాగే బీసీఎల్ ఇండస్ట్రీస్ అడిగారు, బీసీఎల్ ఇండస్ట్రీస్ తీసుకోవచ్చు అని అడిగినట్లున్నారు మీరు.
వీసీఎల్ అయితే కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. మంచి టెక్నికల్ లెవెలే బ్రేక్ అయింది. 44.75 అనేది మంచి టెక్నికల్ బ్రేక్అవుట్ లెవెల్ అండి. సో అది బ్రేక్ అయి పైన ట్రేడ్ అవుతుంది, 45లో ట్రేడ్ అవుతుంది. కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్, నాగార్జున గారు అదేంటి సూచన. సో వెంకటరమణ గారు మదనపల్లి నుండి, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట గారితో మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇది చెప్పండి సార్, వినపడుతోంది మాకు. ఎస్జేబిఎన్ టార్గెట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? ఎస్జేబిఎన్ అంటే మీరు షార్ట్ టర్మ్ కోసం తీసుకున్నారా, లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నారా అండి? లాంగ్ టర్మ్ కోసం అయితే హోల్డ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఎంతలో తీసుకున్నారు తెలియదు కానీ ఇది 175 లో తీసుకున్నాము. 175 తీసుకున్నారు. 108 రూపాయలు దాటిన తర్వాత మళ్ళీ యావరేజ్ ప్లాన్ చేయండి. 108 రూపాయలు దాటిన తర్వాత మళ్ళీ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోండి, మళ్ళీ పెరుగుతుందండి. దాని తర్వాత సార్ ఐఆర్ఎఫ్సి కూడా లాంగ్ టర్మ్లో పెరిగే స్టాకేనండి, ఇబ్బంది ఏం లేదు. రీసెంట్గా అంటే మనకి 2023 అండ్ 2024లో రైల్వే స్టాక్స్ విపరీతంగా పెరిగినాయండి. అందువల్ల మనకి 2025 వచ్చేసరికి కొంచెం కన్సాలిడేషన్ చూపిస్తుంది. 24 ఆగస్టు సెప్టెంబర్ దగ్గర నుంచి కూడా దాదాపుగా రైల్వే స్టాక్స్ అన్ని కన్సాలిడేషన్ స్టేజ్కి వచ్చినాయండి. మళ్ళీ ఒక 3 to 6 months తర్వాత నుంచి మళ్ళీ రైల్వే స్టాక్స్ అన్ని కూడా పెరగడానికి స్కోప్ కనిపిస్తుంది. సో హోల్డ్ చేయండి సార్. ఐఆర్ఎఫ్సి ఇబ్బంది ఏం లేదు. ఈ రోజు కూడా మనకి 133లో ఉంది. ఐఆర్ఎఫ్సి మీకు 150 జోన్ దాటితే మాత్రం బాగా పైకి వెళ్ళిపోతుందండి, ఇబ్బంది ఏం లేదు. రైట్ వెంకటరమణ గారు, అదేంటి సూచన. సో సార్ మరో కలర్ ఎన్నో శ్రీనివాస్ గారు, శ్రీని గారు విశాఖపట్నం నుండి. నమస్కారం శ్రీని గారు. నమస్కారం సార్. సార్ వెంకటరమణ సార్తో మాట్లాడండి, వెంకట గారితో. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఎటర్నల్ 265 లో ఉన్నాయి సార్, ఎన్సీసీ 224 లో ఉన్నాయి సార్. హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వాలా? ఎటర్నల్ ఎంతలో ఉన్నాయండి? 265 సార్. 265. ఎన్సీసీ 224 లో ఉన్నాయి సార్. 224. ఎన్సీసీలో అయితే మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు, హోల్డ్ చేయండి, పెరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు. 240 జోన్ దాటితే ఇంకా పైకి వెళ్ళిపోతుందండి ఎన్సీసీ. ఎటర్నల్ కూడా పెరుగుతుందండి. ఈరోజు కూడా మనకి 1.95 రూపీస్ పెరిగిందండి, దాదాపు 2 రూపీస్ పెరిగింది. ఎటర్నల్ పెరుగుతుందండి, హోల్డ్ చేయండి, పర్వాలేదు. మీరు ప్రాఫిట్లోనే ఉన్నారు కదా, కొంచెం చిన్న ప్రాఫిట్లోనే ఉన్నారు. సో శ్రీని గారు అదేంటి సూచన. సో మరో కాల్ రండి, కృష్ణ గారు మిర్యాలగూడ నుండి. గుడ్ మార్నింగ్ కృష్ణ గారు. సార్ ఇది రిలయన్స్ పవర్ ఒకటి, సుజలాన్ ఎనర్జీ హోల్డ్ చేయొచ్చా అనేది. రిలయన్స్ పవర్ ఎంతలో తీసుకున్నారండి? 65 అండి. 65లో తీసుకున్నారా? ఓకే. సో రిలయన్స్ పవర్ రీసెంట్గా రిజల్ట్స్ వచ్చినాయండి, మొన్న రిజల్ట్స్ వచ్చినాయి కదా 19వ తారీఖున. రిజల్ట్స్ మనకి అనుకున్నంతగా రాలేదండి, అంటే ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వలేకపోయినాయి. క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకుంటే దాదాపుగా నెట్ ప్రాఫిట్ అనేది 64% డౌన్ అయిపోయిందండి. రెవెన్యూ కూడా దాదాపుగా 4% డౌన్ అయింది. సో ఆర్ పవర్ కొద్దిగా మనకి కిందకి రావడానికి అయితే స్కోప్ కనిపిస్తుంది. మీరు 65లో తీసుకున్నారు కదా, కొద్దిగా మీరు మీ ప్రైస్ వస్తే ఎగ్జిట్ అయిపోవడానికి ట్రై చేయండి ఆర్ పవర్లో. నెక్స్ట్ ఇంకోటి ఏది చెప్పారండి స్టాక్? సుజలాన్ ఎనర్జీ. సుజలాన్ అండి. సుజలాన్ హోల్డ్ చేయొచ్చండి. సుజలాన్ ఇబ్బంది ఏం లేదు, పెరుగుతుందండి. సుజలాన్ కొంచెం కన్సల్టేషన్ ఉంది, పెరుగుతుంది, హోల్డ్ చేసుకోండి సుజలాన్ అయితే. ఆర్ పవర్ అయితే మీ ప్రైస్ రాగానే ఎగ్జిట్ అయిపోండి. రైట్ సార్. సార్ మరో కాలంలో ఉండి ప్రసాద్ గారు విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. వెంకట గారితో మాట్లాడండి సార్. జనరల్ ఇన్సూరెన్స్ 433 ఉందండి రేటు, అలాట్మెంట్ అయింది. అది పెరుగుతుందా తగ్గుతుందా తెలవట్లేదు, అమ్మేమంటారా? ఇంకోటి ఏమో గెలాక్సీ సర్ఫాక్టెంట్ 2400 మీద కొన్నానండి. ఓకే, గెలాక్సీ వచ్చేసి హోల్డ్ చేయండి, మీరు కొంచెం ప్రాఫిట్లోనే ఉన్నారు. 2561లో ఉంది, పెరుగుతుందండి. ఒకవేళ షార్ట్ టర్మ్లో మీరు ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం 2700 దగ్గరికి వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోండి గెలాక్సీలో. షార్ట్ టర్మ్లో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే నేనైతే హోల్డ్ చేయమనే చెప్తాను, పెరుగుతుందండి. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ బాగా కన్సల్టేషన్లో ఉందండి. సో మీరు హోల్డ్ చేయండి, కొంచెం టైం ఇవ్వండి, పెరుగుతుందండి. రైట్ సార్. రైట్ సార్ ప్రసాద్ గారు, అదండి విషయం. ఓకే. సో సార్ నవీన్ గారు విజయనగర్ నుంచి. గుడ్ మార్నింగ్ నవీన్ గారు. నమస్తే సార్. ఎస్ సార్, వెంకట గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట గారు. గుడ్ మార్నింగ్ అండి. సార్ లో ఉన్నాయి సార్. నెక్స్ట్ టెక్స్మాకో రైలు 165లో ఉన్నాయి సార్. ఫస్ట్ ఏంటిదండి? ఎస్ఎంఎస్ ఫార్మా. ఎస్ఎంఎస్ ఫార్మా, ఓకే. 257లో ఉంది సార్. 257లో ఉంది, 165లో ఉన్నాయి సార్. ఓకే. 250 మనకి ఎస్ఎంఎస్ ఫార్మా ప్రస్తుతం 250లో ఉంది. మీరు 257లో తీసుకున్నారు, హోల్డ్ చేయండి సార్, పెరుగుతుందండి ఎస్ఎంఎస్ ఫార్మా.
సో ఈ జోన్ కనుక అంటే మనకి కన్సల్టేషన్ జోన్ దాటిపోయి 275 కనుక బ్రేక్ అయిందంటే మాత్రం మళ్ళీ ఎస్ఎంఎస్ ఫార్మా 350 వరకు వెళ్ళిపోతుందండి. సో ఎస్ఎంఎస్ ఫార్మా హోల్డ్ చేసుకోవచ్చు అండి, ఇబ్బంది ఏం లేదు. అండ్ టెక్స్ రైల్ గురించి కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో ఈ రైల్వే స్టాక్స్ అన్ని కూడా కొంచెం కన్సల్టేషన్లో ఉన్నాయి. మనం హోల్డ్ చేసుకుంటే వాటికి కొద్దిగా టైం ఇస్తే మాత్రం మళ్ళీ బాగా పెరుగుతాయండి. ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి రైల్వే స్టాక్స్. రైట్ సార్, అదండి సూచన. సో సార్ మరో కాల లైన్లో ఉండండి. సూర్యారావు గారు విజయవాడ నుండి. నమస్కారం సూర్యారావు గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. గుడ్ సార్, వైజాగ్ నుంచి చెప్పండి సూర్యారావు గారు. అది నాకు ఆర్బిఏ రెస్టారెంట్ బ్రాంచ్ ఏషియా. ఓకే చెప్పండి. ఆర్బిఐ కొన్నాను, లాస్ లో ఉంది, ఇది ఉంచాలా, పెరుగుతుందా? ఆర్బీఐ ఎంతలో తీసుకున్నారండి? ఒకవేళ మనం యావరేజ్ చేయాలంటే చూద్దాం. ఆర్బిఐ రెస్టారెంట్ బ్రాంచ్ ఏషియా అదే ఎంతలో తీసుకున్నారు సార్? రేట్ చెప్పండి. ఒక్క నిమిషం రేట్ ఎంతండి? ఒక్క నిమిషం సార్ చెప్తున్నారు. 120లో కొన్నాను సార్. 120లో తీసుకున్నారా? ఓకే, మీరు 2024లో తీసుకున్నారు. అవును సార్, అవును సార్, చాలా రోజుల క్రితం తీసుకున్నాను. అదేనండి 2024 జనవరి ఆ టైంలో తీసుకుని ఉంటారు బహుశా. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి సార్, బాగానే అంటే కన్సల్టేషన్ జోన్లోనే కనిపిస్తుంది. 83 రూపాయల 57 పైసల్లో ఉంది. సో మనకి 86 రూపాయలు కనుక దాటింది అని అంటే 86.5, కరెక్ట్గా చెప్పాలంటే 86.5 కనుక దాటింది అంటే మాత్రం ఆర్బీఐ పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయండి. హోల్డ్ చేయండి. కొంచెం బ్యాడ్ పీరియడ్ అనేది అయిపోయింది లేండి, పెరుగుతానికే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ సార్. సార్ అదండి ఈ సూచన. సో సార్ మరి ఇప్పుడు ఏంటంటే సార్ ఏంటంటే ఎన్విడియా కూడా ఏంటంటే ఆల్రెడీ అమెరికాలో ఏంటంటే ఇప్పుడు లైసెన్స్లు ఇవ్వడం వల్ల చైనాకి పర్మిషన్ ఇచ్చింది కాబట్టి దాని మీద ఆల్రెడీ ఏంటంటే సార్ దీని మీద ఒక ప్రత్యేకమైన ప్రోగ్రామ్ కూడా ఏంటంటే రాబోయే 5-6 రోజుల లోపల మేము చేయబోతున్నాము. సో ఆ ప్రోగ్రామ్ గురించి కూడా మీకు దీని మీద ఇంటిమేషన్ వస్తుంది. అసలు మనం ఏంటంటే అమెరికా ఫారిన్ మార్కెట్లో మనం ఎంటర్ అయితే ఎట్లా చేయాలి, ఏం చేయాలి దాని మీద ఎక్స్పర్ట్ మీతో మాట్లాడబోతున్నారు. ఆ ప్రోగ్రామ్ కూడా మేము డిజైన్ చేయబోతున్నాం. దాని మీద మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కాబట్టి అది చూసండి. తప్పనిసరిగా ఆ ప్రోగ్రామ్ మీరు కూడా పాల్గొనేది కానీ మీరు దాని మీద అవేర్నెస్ మీకు క్రియేట్ చేయడం మేము ప్రయత్నం చేస్తాం. అలాగే సార్ వెంకట్ గారు ఇప్పుడు ఏంటంటే లాస్ట్ ఒక హాఫ్ మినిట్ లోపల సార్ ఫస్ట్ బంగారం వెండి, తర్వాత సార్ ఏంటంటే లాస్ట్ మార్కెట్ ఎలా ఉండబోతుంది దిశానిర్దేశం. ఎస్ సార్. బంగారం అయితే ప్రస్తుతానికి ఎవరు కొనమాకండి, కొంచెం కిందకి రావడానికి స్కోప్ కనిపిస్తుంది బంగారం. ఎస్ సార్. కొంచెం కిందకి వచ్చిన తర్వాత తీసుకుంటే బెటర్ అండి బంగారాన్ని. ఇప్పుడు కొద్దిగా పెరుగుతుంది కానీ మళ్ళీ వెంటనే కిందకి వచ్చేస్తుందండి సార్. సో సిల్వర్ మాత్రం కీప్ ఆన్ బయింగ్ అండి, కొనుక్కుంటా ఉండేదే, లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునేదే. అలాగే ఈ రోజు మార్కెట్లు కొంచెం అప్ అండ్ డౌన్ అండి, అంటే మిశ్రమంగా స్పందిస్తే పైకి కిందకి ట్రేడ్ అవడానికి ఎక్కువ ఛాన్సులు కనిపిస్తున్నాయండి. సో క్లోజింగ్ వచ్చేసి పాజిటివ్ గానే క్లోజ్ అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఓకే సార్, నైస్. ఇప్పుడు అంటే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం నెగిటివ్ గా ఉన్నా కూడా మార్కెట్లు క్లోజింగ్ కి మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అవడానికి ఛాన్సులు కనిపిస్తున్నాయి. తప్పనిసరిగా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ రిసీవింగ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్, రియల్లీ వెరీ నైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. మన కాంపిటేటర్స్తో కంపేర్ చేస్తే మనం బాగా చేస్తామన్నారు. దట్ స్పెషల్ అప్రిషియేషన్ గోస్ టు యూ సార్. సో వీరందరూ సమక్షంలో మిమ్మల్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మీ సహాయ సహకారాలు ఎప్పుడు కావాలి వెంకట గారు. సో ఇదండి ఇవాళ బిజినెస్ ప్రైమ్ టైం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.